బంగారం ధర ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ప్రతి 10 గ్రామ్స్ గోల్డ్ మీరు కొనాలంటే 1,05,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. ప్రతి గ్రామ్ బంగారం ధర 10,500 రూపాయలకు చేరుకుంది. 2024 జనవరిలో గోల్డ్ రేట్ అన్నది పర్ గ్రామ్ 6,300 రూపీస్ ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ వరకు 4,000 రూపీస్ కన్నా ఎక్కువ పెరిగింది. గోల్డ్ ప్రైస్ అన్నది ఇలానే పెరుగుతూ వెళ్తుందా? మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఇది రైట్ టైం అని ఎంటర్ అవ్వచ్చా? దేనికి గోల్డ్ ప్రైస్ అన్నది ఇలా రైజ్ అవుతూ వెళ్తుంది? బంగారం ధర పెరగడానికి ఉన్న రీజన్స్ ఏంటి? లాస్ట్ ఆగస్టులో అంటే 2024 ఆగస్టులో 73,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉండేది. లాస్ట్ 12 మంత్స్ లో 44% పెరిగింది గోల్డ్ ప్రైస్ అన్నది. వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. గోల్డ్ ప్రైస్ రైజ్ వెనక ఉన్న రీజన్స్ ఏంటి? గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గన్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఎంటిటీలు కూడా గోల్డ్ ప్రైస్ రైజ్ అవ్వచ్చు అంటున్నారు. దేని గురించి ఇంత ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. లాస్ట్ 2 ఇయర్స్ లో గోల్డ్ ప్రైస్ రైజ్ ఎలా అయ్యింది దాని గురించి చూద్దాం. 2024 జనవరిలో గోల్డ్ ప్రైస్ పర్ గ్రామ్ 6,300 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 2025 లో 8,200 రూపీస్ పర్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు 10,500 రూపీస్ అయిపోయింది. అంటే లాస్ట్ 5 మంత్స్ లోనే 20% కన్నా ఎక్కువ గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. సో ఇలానే గ్రోత్ అవుతుంది అనే దానికి గ్యారంటీ ఏంటి? ఎప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే వెళ్తుందా? ఎప్పటికీ డ్రాప్ అవ్వదా అని చూసుకుంటే హిస్టారికల్ నంబర్స్ ని మనం చదవాలి. హిస్టారికల్ నంబర్స్ ని చూసినట్లయితే ఒక ప్యాటర్న్ మనకు కనపడుతుంది. ముందుగా మనం లాస్ట్ 20 ఇయర్స్ లో గోల్డ్ ప్రైస్ అన్నది ఎలా పెరిగింది ఎవ్రీ 5 ఇయర్స్ కి మనం కంపేర్ చేసి చూద్దాం. 2005 అని చూసుకుంటే పర్ 10 గ్రామ్స్ 7,700 రూపీస్ ఉండేది గోల్డ్ ప్రైస్. 2010 కల్లా అది 20,700 రూపీస్ అయ్యింది. 2010 నుంచి 2015 వరకు గోల్డ్ ప్రైస్ అన్నది చాలా ఎక్కువగా పెరగలేదు. 20,000 ఉండేది 25,000 వరకు పెరిగింది 2015లో. మరి 2020లో చూసుకున్నట్లయితే 25,000 ఉండే గోల్డ్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ డబుల్ అయింది. అంటే 50,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్ అయ్యింది 2020లో. 2020 నుంచి 2025 వరకు మనం చూసుకున్నట్లయితే 1,05,000 రూపీస్ అయింది. అగైన్ డబుల్ అయింది. 2015 నుంచి 2025 వరకు మీరు చూసుకున్నట్లయితే 2015 to 20 డబుల్ అయింది. 20 to 25 అగైన్ డబుల్ అయింది. అలా అయితే లాస్ట్ 5 ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ గోల్డ్ ప్రైస్ అనేది ఎంత పర్సెంటేజ్ వరకు పెరిగింది దాన్ని చూసుకున్నట్లయితే 2021లో -4% ఉండేది. బట్ 2022లో 14% పెరిగింది. మళ్ళీ 2023లో 14.8% పెరిగింది. 2024లో 21.5% పెరిగింది. ఇప్పటి వరకు 2025లో టిల్ సెప్టెంబర్ అని మనం చూసుకున్నట్లయితే 33% పెరిగింది. సో లాస్ట్ 4 ఇయర్స్ మనం లెక్కించినా కూడా 100% కన్నా ఎక్కువ గోల్డ్ ప్రైస్ పెరిగింది. మెయిన్ రీజన్ ఏంటి గోల్డ్ ప్రైస్ రైజ్ అవ్వడానికి? గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గన్ ఇలాంటి కంపెనీలు కూడా ప్రెడిక్ట్ చేశారు 2025కి $3,700 వరకు పర్ ఔన్స్ గోల్డ్ రేట్ వెళ్తుందని వాళ్ళు చెప్పారు. $3,700 పర్ ఔన్స్. ఔన్స్ అంటే 28 గ్రామ్స్ అండి. $3,700 అని మనం లెక్కించినట్లయితే రూపాయల లెక్కల్లో 3,25,000 రూపీస్ అవుతుంది. అంటే పర్ గ్రామ్ 11,628 రూపీస్ వరకు చేరుకుంటుంది అని వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం, ఇంకా 3-4 మంత్స్ టైం ఉంది. ఓకే, సో ప్రెడిక్ట్ చేశారు జేపీ మార్గన్, గోల్డ్మెన్ సాక్స్ ఇలాంటి ఇంకొన్ని కంపెనీలు 2030 కల్లా ఈ $3,700 ఉంది కదా, ఇది $4,500 to $5,000 పర్ ఔన్స్ గోల్డ్ రేట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న 10,500 రూపీస్ పర్ గ్రామ్ 15,000 రూపీస్ పర్ గ్రామ్ వరకు వెళ్ళొచ్చు 2030 వరకు అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. దీనికి రీజన్స్ ఏంటంటే ఎప్పుడెప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక అన్సర్టనిటీ ఉంటుందో అప్పుడు స్టాక్ మార్కెట్ ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనిపించినప్పుడు అక్కడున్న ఇన్వెస్ట్మెంట్ ని తీసి గోల్డ్ పైన పెడతారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్,
సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అలాంటి బ్యాంకులు ఓవరాల్ గ్లోబలీ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఎందుకంటే అది రిస్కీ ఇన్వెస్ట్మెంట్ కాదు, స్టేబుల్గా ఉంటుంది అనే ఒక ప్యాటర్న్ని చూశారు కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇలాంటప్పుడు గోల్డ్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 టన్ గోల్డ్కి డిమాండ్ ఉందంటే మైనింగ్ చేయాలి, రీఫైన్ చేయాలి, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇవ్వాలి కదా. సో అలానే ఒకవేళ డబుల్ అయింది అనుకోండి డిమాండ్, సడన్గా ప్రొడక్షన్ డబుల్ అవ్వదు కదా, మైనింగ్ డబుల్ అవ్వదు కదా, రీఫైనింగ్ డబుల్ అవ్వదు కదా. దాని గురించి ఈ రేట్లో స్పైక్ అన్నది కనపడుతుంది. సో రిస్కీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. స్టాక్ మార్కెట్లో బుల్ రన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్టాక్ మార్కెట్ రీబౌండ్ అయితే ఏమవుతుంది, గోల్డ్ ప్రైస్ దిగిపోతుందా? అలా దిగిపోదు. అదే నేను మాట్లాడిన ప్యాటర్న్. ఎందుకంటే 1980స్లో మీరు 10 years చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అన్నది స్టాగ్నెంట్గా ఉండింది, అంటే జీరో రిటర్న్స్ ఇచ్చింది. అలానే 2012 నుంచి 18 వరకు మనం చూసుకున్నట్లయితే అంత పెద్దగా గోల్డ్ ప్రైస్ అనేది రైజ్ అవ్వలేదు. 2019 నుంచి 25 వరకు చాలా బాగా గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. అంటే 2012 to 18 31,000 రూపీస్ ఉండేది పర్ 10 grams 2012లో. 2015లో 26,000కి దిగిపోయింది. అగైన్ 2018లో మీరు చూసుకున్నట్లయితే 34,000 రూపీస్ అయ్యింది. అంత పెద్దగా ఏం రిటర్న్స్ అనేది ఇవ్వలేదు, అంటే ఒక స్టాగ్నేషన్కి వచ్చేసింది. 2018లో 34,000 రూపీస్ పర్ 10 grams గోల్డ్ ఉండే ప్రైస్ ఇప్పుడు 1 lakh రూపీస్ క్రాస్ అయ్యింది. అంటే 2 times కన్నా ఎక్కువ పెరిగింది, 200% కన్నా ఎక్కువ గ్రోత్. ప్యాటర్న్ ఏంటి? అన్సర్టనిటీ ఉన్నప్పుడు గ్లోబల్ మార్కెట్లో మేబీ రష్యా ఉక్రెయిన్ సమరం, లేకపోతే అమెరికా చైనా ట్రేడ్ వార్, అలానే అమెరికా స్టార్ట్ చేసిన టారిఫ్ వార్, ఇలాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది నార్మల్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ స్టాగ్నేషన్ అవుతుంది. ఓ 30% పడిపోయింది, 50% దిగిపోయింది, అలాంటిది ఉండదు. సో దాని గురించే ఇంటర్నేషనల్ ఎంటిటీస్ కూడా గోల్డ్ ప్రైస్ మీద ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఒకటి మీకు చెప్పాలి. మీరు గోల్డ్ పర్చేస్ చేయకపోయినా ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా పర్చేస్ చేయాలి. ఎందుకంటే మీరు బిజినెస్ గురించో మీ పర్సనల్ లైఫ్ గురించో లోన్ చేశారనుకోండి, ఒకవేళ మీ లైఫ్కి ఏదైనా ప్రాబ్లం అయితే మీ ఇంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఊహించుకోండి, వాళ్ళు ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. సో అలా అవ్వకూడదంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఎవ్రీ మంత్ ఒక 550-600 రూపీస్ స్పెండ్ చేసినా కూడా మీరు 1 crore రూపీస్ వరకు కవరేజ్ని పొందొచ్చు. మార్కెట్లో ఎన్నో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు ఉన్నాయి. బెస్ట్ ఏది, ఎలా ఎంచుకోవాలి అని మీరు అడిగినట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చాలా మంచిగా ఉందండి. ఈ ప్రోడక్ట్లో మీరు 1 crore రూపీస్ వరకు కవరేజ్ని జస్ట్ 578 రూపీస్ పర్ మంత్ ప్రీమియం పే చేసినట్లయితే పొందవచ్చు. అలానే సెక్షన్ 80C మరియు 80D కింద 54,600 రూపీస్ వరకు ట్యాక్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉండాలి. సో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అని చూసుకున్నట్లయితే 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. చాలా మంచి CSR ఇది. అలానే ఈ ప్రోడక్ట్ కింద 64 క్రిటికల్ ఇల్నెసెస్ కవర్ అవుతాయి. ఈ ప్రోడక్ట్లో హైలైట్ అనిపించే పాయింట్ అంటే 3 అవర్స్లోనే వితిన్ 3 అవర్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మీరు ఇప్పుడే తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ అన్నది దొరుకుతుంది. 15% వరకు డిస్కౌంట్ని మీరు కూడా పొందాలంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1 అండి, అన్సర్టనిటీ ఇన్ గ్లోబల్ మార్కెట్. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగే కొన్ని బిజినెస్ వ్యవహారాలు డాలర్ రేట్ పైన డిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు డాలర్ రేట్ అన్నది వీక్ అవ్వచ్చు అనే ఒక సెంటిమెంట్ కనపడుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అలానే సెప్టెంబర్ 17కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కట్ అవ్వచ్చు అనే ఆప్టిమిజం ఎక్కువగా ఉంది. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ దీని గురించి ఆప్టిమిస్టిక్గా ఉండి ఫెడరల్ రేట్ అన్నది కట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానిపైన ఒక కట్ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ సేఫెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అక్కడ రేట్ కట్ అవుతే ఎందుకు నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఉన్న వేరే చోట నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అని గవర్నమెంట్ బాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తీసేసి సేఫ్ హ్యావెన్ మీద
ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇప్పుడున్న అన్సర్టనిటీ సిచ్యువేషన్ లో సేఫ్ హెవెన్ అంటే ఏంటి? గోల్డ్. సో సెప్టెంబర్ 17th తీసుకునే డిసిషన్ ఫెడరల్ రేట్ కట్ అనేది గోల్డ్ ప్రైస్ కి ఇంకా మంచి బూస్ట్ ఇవ్వచ్చు అనే ఒక ఆప్టిమిజం కనపడుతుంది. అలానే రీసెంట్ ఇయర్స్ లో మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎంచుకునే ఒక ప్యాటర్న్ కూడా చేంజ్ అయ్యింది. ఇంతకు ముందు ఫిజికల్ గోల్డ్ లేకపోతే జ్యువెలరీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం చేసేవాళ్ళం. అంటే భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ గ్లోబల్ గోల్డ్ కన్సంప్షన్ ఎంతైతే ఉందో దాంట్లో 10% మన ఇండియన్ పాపులేషన్ జ్యువెలరీ రూపంలో కన్జ్యూమ్ చేస్తుంది. బట్ ఆ ప్యాటర్న్ ఇప్పుడు చేంజ్ అవుతూ వచ్చింది. అంటే జ్యువెలరీ రూపంలో ఉన్న గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించి గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, డిజిటల్ గోల్డ్ ఇలాంటి ఆప్షన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ని పెంచుతున్నారు. దాని గురించి కొన్ని నంబర్స్ అని చూసుకున్నట్లయితే 2024 ఫిబ్రవరి వరకు గోల్డ్ ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన ఓవరాల్ అమౌంట్ 28,529 crore రూపీస్ అండి. బట్ 2025 ఫిబ్రవరి అని మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ఈటీఎఫ్ మీద 55,677 crore రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. జ్యువెలరీ మీద అంతగా లేదు. వేరే ఆల్టర్నేటివ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంది కదా, దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతున్నాయి. ఇది కూడా గోల్డ్ ప్రైస్ రైజ్ అవ్వడానికి, ఇక మీద కూడా రైజ్ అవ్వచ్చు అనే ఒక ఆప్టిమిజం ని చూపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో గోల్డ్ ప్రైస్ మాత్రమే పెరగట్లేదండి, సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సో 2005 నుంచి మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ 5 years సిల్వర్ గురించి ఏమైంది అని, సిల్వర్ 2005లో పర్ కేజీ 13,000 రూపీస్ ఉండేది. 2010లో 46,000 రూపీస్ అయ్యింది, డబుల్ కన్నా ఎక్కువ. 2015లో 33,000కి దిగిపోయింది. 2020లో 68,000 రూపీస్కి వెళ్ళింది. అంటే 2015 to 2020 డబుల్ అయ్యింది. 2020 నుంచి 25 వరకు 25లో ఏం రేట్ ఉంది అని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజుకి 1,23,000 రూపీస్ పర్ కేజీ సిల్వర్ రేట్ ఉంది. అది కూడా ఆల్మోస్ట్ డబుల్ వరకు రైజ్ అనేది జరిగింది. పర్సంటేజ్ రూపంలో చూసుకున్నట్లయితే 2021లో -8%, 22లో 11% గ్రోత్, 23లో 7% గ్రోత్ అయింది, 2024లో 17% గ్రోత్ అయింది, 2025లో అప్ టు సెప్టెంబర్ 40% గ్రోత్ అన్నది అయింది సిల్వర్ రేట్లో. గోల్డ్ మీరు చూసుకున్నట్లయితే 33% గ్రోత్ అయ్యింది లాస్ట్ 9 monthsలో, బట్ సిల్వర్ 40% గ్రోత్ అయ్యింది. సో నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు అనుకున్నట్లయితే సిల్వర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గ్రోత్ ట్రజెక్టరీ లేకపోతే ఒక ప్యాటర్న్ ని చూపించింది. సో సిల్వర్ గురించి కూడా ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ని మీరు పెట్టొచ్చు. ఇదంతా విన్న తర్వాత మీకు అనిపించవచ్చు, స్టాక్ మార్కెట్లో మనం 12% ఎవ్రీ ఇయర్ గ్రోత్ వస్తేనే గ్రేట్ అనుకుంటాము, 33% ఈ ఇయర్ ఇచ్చింది, లాస్ట్ ఇయర్ మరియు ఈ ఇయర్ కలిపి 50% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, గోల్డ్ పైనే అన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు కదా అనే ఒక ఆలోచన రావచ్చు. అది రాంగ్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రిస్కీ కేటగిరీ, ఎఫ్డి మీద కొన్ని, గవర్నమెంట్ స్కీమ్స్ మీద కొన్ని, గోల్డ్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్, ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ అస్సలు లేదనుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. నేను గోల్డ్ కమాడిటీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అంటే స్టడీ చేయండి, క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సెప్టెంబర్ 17th ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ గురించి ఏ డిసిషన్ తీసుకుంటారు, ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసి, ఇవన్నీ మీరు బేస్గా పెట్టుకుని మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ని ఫైనల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా, కానీ ఎలా ప్రారంభించాలో తెలీదా? అయితే బాస్ వాలా యాప్ మీకోసమే. ఇక్కడ వందల కొద్ది వ్యాపార ఆలోచనలు, దశల వారి ప్రణాళికలు, 11,000 కంటే ఎక్కువ ప్రాక్టికల్ వీడియో లెసన్స్ మరియు 2,000 కంటే ఎక్కువ సర్వీస్ ప్రొవైడర్స్ నుండి ఎక్స్పర్ట్ మద్దతును కూడా పొందుతారు. అవును, ఇందుకు మీరు చెల్లించాల్సింది 1 సంవత్సరానికి కేవలం 999 రూపాయలు మాత్రమే. బాస్ వాలా యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఛానల్ ప్రొఫైల్ మరియు డిస్క్రిప్షన్ లో ఉంది. బాస్ వాలా, బీ ద బాస్.